నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ అండ్ టెక్నాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మనం తెలుసుకుపోయేది ఏంటంటే, రక్తంలో షుగర్ వ్యాధి, షుగర్ లక్షణాలు, షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి అవయవాలు దెబ్బతింటాయి, ఆ అవయవాల మీద ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి. షుగర్ చాలా కాలం నుంచి, దీర్ఘకాలం నుంచి ఉండి చాలా హై లెవెల్లో ఉన్నప్పుడు మనకి మెయిన్గా కిడ్నీ మీద, కంటి నరాల మీద, కాళ్ళ నరాల మీద, గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. మైక్రోవాస్కులర్ అంటే బాగా సన్నటి నరాలు దెబ్బతింటాం అనమాట. దానివల్ల కళ్ళు దెబ్బతింటాయి, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, కిడ్నీలోంచి మూత్రంలోంచి ప్రోటీన్ పోతూ ఉంటుంది. మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే గుండె సంబంధిత వ్యాధులు, సడన్గా హార్ట్ అటాక్ రావటం, గుండె పంపింగ్ దెబ్బతింటం జరుగుతుంది. అట్లనే కింద కాళ్ళ నరాల్లో బ్లడ్ సప్లై తగ్గి రక్తనాళాలు బ్లాక్ అయ్యి పాదాల ఇన్ఫెక్షన్ కానీ, పుళ్ళు పట్టడం కానీ, కొన్నిసార్లు ఆ వేళ్ళు తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కళ్ళు సంబంధించిన విషయం అయితే మనం రెటినోపతి అంటాం. అదే నరాలకు సంబంధించింది అయితే న్యూరోపతి అంటాం. చాలామంది ఈ న్యూరోపతికి సంబంధించి మాకు కాళ్ళ వేళ్ళ తిమ్మిర్లు ఉన్నాయండి, ముద్దుబారుతున్నాయి, మాకు అసలు స్పర్శ తెలియట్లేదు, పాదం కింద పెట్టాలంటే మాకేదో గుచ్చుకున్నట్టు ఉంటుంది, లేదా ఏదో నవ్వుతుందేమో అన్న భయం ఉంది అని చెప్తారు. ఈ లక్షణాలని న్యూరోపతి లక్షణాలు అంటాం అన్నమాట. ఇక రెటినోపతి ఏంటి అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే నార్మల్గా శుక్లం వచ్చిందనుకోండి, వెంటనే మనకి కంటి సమస్య, సరిగ్గా విజన్ కనపడదు, వెంటనే వెళ్ళి డాక్టర్కి సంప్రదిస్తాం. కానీ డయాబెటిక్ రెటినోపతిలో ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటంటే, అది చివరి దశలో, అంటే బాగా లేట్ స్టేజెస్లో పూర్తిగా చూపు దెబ్బతినేంత వరకు మనకు లక్షణాలు కనపడవు. కాబట్టి రెటినోపతి అంది మనకు షుగర్ ఉన్న కొత్తలోనే ఆ రెటినోపతి స్క్రీనింగ్ చేయించుకోవటం, ప్రతి సంవత్సరానికి ఒకసారి రెటినోపతి స్క్రీనింగ్ చేయించుకోవటం, అందులో నరాలు ఏమన్నా దెబ్బతింటున్నాయి అనే విషయం తెలుసుకోవటం, దానికి కారణమైనటువంటి షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం. ఇక కిడ్నీ సమస్యని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. ఇది రకరకాల మార్గాల్లో ఉంటుంది. కానీ ఓవరాల్గా ఒకసారి కిడ్నీ దెబ్బతింటం స్టార్ట్ అయితే మనం ఆ దెబ్బతిన్న దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం, కానీ ఇక ముందు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. సో ఆ లక్షణాలు కూడా బాగా సివియర్ స్టేజెస్లో, అంటే లేట్ స్టేజెస్లోనే మనకు బయటపడతాయి. సో మీరు చాలామంది దగ్గర వింటూ ఉంటారు, మాకు మొహం అంతా వాసిపోయింది, ఒళ్ళంతా నీరు వచ్చేసింది, కాళ్ళ నిండా నీరు వచ్చేసింది, యూరిన్ రోజుకి 3-4 సార్లు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఒకసారి వెళ్తున్నాం, యూరిన్ దాదాపుగా బంద్ అయింది అని చెప్తూ ఉంటారు. ఈ లక్షణాలు కూడా చాలా చివరి దశల్లో వస్తాయి, కానీ ముందస్తు దశల్లో రాదు. సో మనం ఈ కాంప్లికేషన్స్ని గుర్తించాలి అంటే చాలా ఎర్లీ స్టేజెస్లో స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఆ లక్షణాలు మీకు వచ్చే ముందు దశలోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో గుర్తించి దానికి కారణమైనటువంటి షుగర్ని కంట్రోల్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఆ లక్షణాలు, ఆ అవయవాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇక మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్, ఇందాక మనం అనుకున్నట్టు హార్ట్ అటాక్ అనుకున్నాం కదా, హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైనా రావచ్చు, ఎట్లయినా రావచ్చు. ఇప్పుడు చాలామంది హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసిన వాళ్ళు కానీ, బైపాస్ వేసిన వాళ్ళు కానీ మీరు చూస్తే మొట్టమొదటిసారి మాకు షుగర్ ఉంది సార్, షుగర్ HbA1c 11, 12, 13 ఉంటుంది అని చాలామంది మన రిలేటివ్స్ దగ్గర వింటూ ఉంటాం. ఇది ఎందుకంటే అంతకుముందు మాకు షుగర్ లేదు అని నిర్ధారించుకొని దానికి సంబంధించినటువంటి టెస్టులు ఏం చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా హార్ట్ అటాక్ కానీ, హార్ట్ పంపింగ్ దెబ్బతింటాం కానీ, అంటే గుండె కొట్టుకునేటటువంటిది ఆ పర్సంటేజ్, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. అది నార్మల్గా 50% ఉండాల్సిన 45, 40, 35% ఉంటాం. ఆ లక్షణాలతో ఒళ్ళంతా నీరు పేరుకుపోయి ఆయాసం రావటం, ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఈ లక్షణాలు, ఈ కాంప్లికేషన్స్, అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే ముందస్తుగా మనం షుగర్ని గుర్తించి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం ముఖ్యం. నరాల సమస్య ఇంకొకటి, సన్నటి నరాల గురించి మనం అనుకున్నాం, బ్రెయిన్కి సప్లై చేసే నరాలు కూడా చాలా ముఖ్యం. స్ట్రోక్ రావటం, అంటే పెరాలసిస్ రావటం, పక్షవాతం రావటం, మూతి వంకర పోవటం, చిన్న గడ్డలు, అంటే మన బ్రెయిన్లో చిన్న క్లాట్స్ ఉండటం, దానివల్ల మతిమరుపు రావటం, ఈ కాళ్ళు చేతులు కదలకపోవటం కానీ, లేదా ఆ తినటంలో ఇబ్బంది కానీ, సడన్గా ఒక ఫిట్స్ లాగా రావటం కానీ, ఈ లక్షణాలు కూడా మనకి షుగర్ వ్యాధి చాలా దీర్ఘకాలం నుంచి ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఉన్నటువంటి నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. Like and subscribe Eagle Health and Beauty.